చేస్తున్నాను. అదేవిధంగా మరి ఎంతో ఆసక్తితో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మరి గడిచిన కొన్ని నెలలు బట్టి మరి దేవుని వస్తున్నటువంటి సహోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాం. క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి విలువైన సమయాన్ని బట్టి మనం ముందుకి కొనసాగుదాం. గడిచిన కాలంలో మనము విగ్రహారాధన కోసం మనం నేర్చుకుంటున్నాం. దానిలో భాగంగా ఇంకొక టాపిక్ను దాంట్లో నుంచి మనం ఈరోజు మనం నేర్చుకుంటే విగ్రహారాధన అనేటువంటి భాగం మనకి పూర్తవుతుంది. అయితే గడిచిన కాలంలో నేర్చుకున్న విషయాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు కొనసాగితే మనకి ఇంకా పూర్తిగా అర్థమయ్యే అవకాశం మనకి ఉంటుంది. కాబట్టి గడిచిన కాలంలో మనం ఏం నేర్చుకున్నామంటే విగ్రహారాధన అంటే ఏమిటి, విగ్రహారాధన చేయొచ్చా, ఒకవేళ విగ్రహారాధన చేసినటువంటి వస్తువులను మనం తినొచ్చా, విగ్రహ సంబంధమైన వస్తువులను తినడం వలన ఏదైనా సమస్య ఉందా అనే విషయాలను నేర్చుకున్నాం. అదేవిధంగా విగ్రహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు లేదంటే విగ్రహారాధన చేసేటువంటి వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళొచ్చా, వారితో కలిసి మనం భోజనం చేయొచ్చా, వారి ఫంక్షన్లకు మనం హాజరు కావచ్చా అనే విషయాలను కూడా మనం నేర్చుకున్నాం. అయితే ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే అసలు విగ్రహం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం నేర్చుకోలేదు. విగ్రహం అంటే ఏమిటి, క్రైస్తవులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులు ఏ విధంగా విగ్రహారాధన చేస్తున్నారు, ఇంకా క్రైస్తవులు విగ్రహారాధన చేస్తున్నారు, అది ఎలా చేస్తున్నారు అనే విషయాలను మనం ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు మన టాపిక్ ఏంటండి, విగ్రహం అంటే ఏమిటి. ఇప్పటికీ కూడా క్రైస్తవులు కొంతమంది విగ్రహారాధన చేస్తున్నారు, అది ఎలా చేస్తున్నారు అనే విషయాలను మనం ఈరోజు మనం నేర్చుకొని ఈ టాపిక్ని ముగించుకుందాం. అయితే అంటే ఆకాశము కానీ, భూమి కానీ, అందరి సమస్తము కానీ, సూర్యచంద్రాదులు కానీ, ఫలవృక్షాలు కానీ, లేదంటే బంగారము కానీ, లేదంటే సముద్రంలోని సమస్త జలచరాలు కానీ, లేదంటే సరస్సులు కానీ, లేదంటే పక్షులు కానీ, లేదంటే సమస్త సర్పజాతులు కానీ, లేదంటే సమస్తము ఈ లోకంలో సమస్తము చేసిన వాడు దేవుడే అనే విషయాన్ని మనం ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంతకుముందు మనం ఆ విషయాన్ని నేర్చుకున్నాం. సమస్తము చేసింది దేవుడైనప్పుడు, సమస్తమును కలిగించింది దేవుడైనప్పుడు అవి విగ్రహాలు ఏ విధంగా అవుతాయి, ఏ విధంగా విగ్రహాలు అయ్యాయి, జంతువులు ఏ విధంగా విగ్రహాలు అయ్యాయి, పక్షులు ఏ విధంగా విగ్రహాలు అయ్యాయి, లేదంటే రాళ్ళు ఏ విధంగా విగ్రహాలు అయ్యాయి, లేదంటే చెట్లు ఏ విధంగా విగ్రహాలు అయ్యాయి, లేదంటే నదులు ఏ విధంగా విగ్రహాలు అయ్యాయి, దేవతలు అయ్యాయి. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇవన్నీ కూడా మానవుడు పెట్టుకున్నటువంటి ఆలోచన మాత్రమే. మానవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడిని పూజించడం మానేసి ఆ సృష్టిని పూజించడం వల్ల సృష్టిని ఏం చేశాడంటే విగ్రహారాధన కింద లేకపోతే విగ్రహాల కింద చేసుకుని దాన్ని పూజించడం వల్ల అది విగ్రహారాధన అయింది తప్ప యాక్చువల్గా సృష్టి అంతా కూడా దేవుడు చేసిందే. అది సృష్టిలో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా విగ్రహం అనేది కాదు. సృష్టిలో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా దేవత అనేది కాదు. ఈ సృష్టిలో ఏది కూడా దేవుడు కాదు. ఏది దేవుడు కానప్పుడు, ఏది దేవత కానప్పుడు మరి మనుషులు ప్రతి వస్తువుని ఒక దేవుడి కింద, ప్రతి వస్తువుని ఒక దేవత కింద పూజించి
వాటిని విగ్రహాల కింద నిలబెట్టుకొని వాటికి విగ్రహాలు లేకపోతే దేవతలని పేర్లు పెట్టి ఏం చేశారంటే ఈ లోకంలో పూజలు చేయడం అనేది మొదలెట్టారు. ఈ అనాది కాలం నుంచి, ఇశ్రాయేలు కాలం నుంచి కూడా ఇది జరిగింది. కాబట్టి ఇక్కడ ఆ విధంగా విగ్రహాలు వచ్చాయి తప్ప, ఆ విధంగా ఈ దేవతలను వీరు పేర్లు పెట్టుకున్నారు తప్ప, సృష్టిలో ఏది కూడా విగ్రహం కాదు, సృష్టిలో ఏది కూడా దేవతలు కాదు, సృష్టిలో ఏవి కూడా మనుషులు కానీ ఏది కూడా దేవుళ్ళు కాదని మనం పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే దే జంతువులని దేవుళ్ళని పిలిచినంత మాత్రాన అవి దేవుళ్ళు కావు. పక్షులని దేవుళ్ళని పిలిచినంత మాత్రాన అవి దేవుళ్ళు కాదు. లేదంటే లేదా విగ్రహాలని దేవుళ్ళని పిలిచినంత మాత్రాన, మనుషులు పిలిచినంత మాత్రాన అవి విగ్రహాలు కాదు. కానీ ఎప్పుడైతే వాటి దగ్గరికి వెళ్ళి వారు పూజిస్తున్నారో అవి దేవతల కింద వారు ఫీల్ అవుతున్నారు తప్ప దేవుడు వాటిని ఆ విధంగా తయారు చేయలేదు. మనం ముందు కాదుదాం, మన పాఠంలోకి మనం వచ్చేద్దాం. ప్రాముఖ్యమైన విషయం మనం నేర్చుకున్నాము. ఇంకొక విషయాన్ని కూడా మనం నేర్చుకొని పాఠంలోకి వెళ్దాం. అదేంటంటే రెండో విషయం మనం ఏం నేర్చుకున్నామంటే విగ్రహాలకు అర్పించిన వాటిని తినవచ్చనే విషయాన్ని మనం నేర్చుకున్నాము. తినకూడదా తినవచ్చు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాము. ఈ రోజు మనం పాఠం ఏంటంటే విగ్రహం అంటే ఏమిటి, అసలు విగ్రహం అంటే ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు ఈ వాటికి విగ్రహం అనేది ఆరాధన చేయొచ్చా చేయకూడదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. రెండోది క్రైస్తవులు ఇంకా ఏ విధంగా విగ్రహారాధన చేస్తున్నారు కూడా మనం తెలుసుకోవచ్చు. విగ్రహం అంటే అది ఒక రాతి బొమ్మ లేక చెక్క బొమ్మ అని మనం కూడా తెలుసుకున్నాం. అయితే కొంతమంది సమూహాలు అంటే ఈ లోకల్లో ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తున్నారంటే చందాలు వేసుకొని లేదంటే డబ్బులు, వాళ్ళు ధనము గలవారు లేకపోతే ధనవంతులు ఏం చేస్తున్నారంటే బంగారంతోనూ, మధ్య తరగతి వారైతే వెండితోనూ, పేదరికంలో ఉన్నవారైతే ఎత్తడితోనూ లేక ఇనుముతోనూ ఈ విగ్రహాలను చేయించుకుంటున్నారు. జాగ్రత్తగా గమనించండి. విగ్రహం అంటే ఏంటంటే విగ్రహం ఎలా వస్తుంది, అసలు ఏ విధంగా ఈ యొక్క బొమ్మలు ఎలా వస్తున్నాయి అనే విషయం ఆలోచన చేసినట్లయితే కొంతమంది మనుషులందరూ కూడి ఏం చేస్తారంటే కొంత ధనాన్ని సమకూర్చుకుంటారు. చందాల కింద కానీ లేదంటే డబ్బులు వేసుకుని కానీ ఏం చేస్తారంటే కొంత ధనాన్ని సేకరించుకొని దాన్ని ఎక్కువ ధనం ఉన్న వాళ్ళు బంగారంతో చేయిస్తారు, మధ్య తరగతి వారు వెండితోనూ, పేదరికంలో ఉన్నవారు ఇత్తడితో, ఈ విధంగా ఇంకా ధనము లేని వాళ్ళు ఏం చేస్తారు ఇనుముతో కూడా విగ్రహాలు చేయిస్తారు. కొంతమంది చెక్క విగ్రహాలు చేయిస్తారు. ఏంటండి చెక్కతో విగ్రహాలు. ఈ విధంగా విగ్రహాలు చేయించి వాటిని ఏం చేస్తున్నారంటే దేవుళ్ళ కింద దేవతల కింద వాళ్ళు బయటికి చూపిస్తున్నారు. కానీ ఇవి ఎక్కడా కూడా ఇవి చెప్పాలంటే శేఖరన్న చెప్పండి. చిన్న సామెత, చెట్టు మీద బొమ్మ చెక్కితే అమ్మ, మొక్కితే అమ్మ. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. చీటండి చెట్టు మీద చెట్టు మీద కొమ్మ చెక్కితే కొమ్మ చెక్కితే అమ్మ, చెక్కితే బొమ్మ మొక్కితే అమ్మ. చాలా సంతోషం. మా నాన్నగారి సామెత గుర్తుకొచ్చింది చెప్పాను. వెరీ గుడ్ వెరీ గుడ్ తమ్ముడు. అయితే ఇక్కడ మనకు పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే మనకు తెలిసిన విషయమే. ఈ యూట్యూబ్ ద్వారా అనేక మంది సహోదరులకి ఈ విషయం వెళ్తుంది కాబట్టి సహోదరులకి ఈ విషయం పూర్తిగా అర్థమైతే వాళ్ళకి ఇవన్నీ కూడా రాళ్ళని, ఇవన్నీ కూడా రాతితో చేయబడ్డాయి, చెక్కతో చేయబడ్డాయి, లేకపోతే బంగారంతో చేయబడ్డాయి, లేకపోతే వెండితో చేయబడ్డాయి, లేకపోతే ఇత్తడితో చేయబడ్డాయి, లేకపోతే ఇనుముతో చేయబడ్డాయి, ఇవి చేయబడ్డాయి. ఇవి ఏమైనప్పటికీ ఇవి మనుషుల చేతుల ద్వారా తయారు చేయబడ్డాయి. దేవుడు మనుషుల చేతుల ద్వారా తయారు చేయబడ్డం ఏంటి? దేవుడు అంటున్నారు, దేవత అంటున్నారు, లేకపోతే విగ్రహాలు గొప్ప అంటున్నారు. కానీ ఇవన్నీ ఎవరితో తయారు చేయబడుతున్నాయి? మనుషుల చేతుల ద్వారా తయారు చేయబడుతున్నాయి. మనుషులు చేసిన పనులు ఇవి. ఇప్పుడు ఏ విగ్రహం తయారవ్వాలన్నా సరే ఎవరు తయారు చేయాలండి? మనుషులే తయారు చేయాలి. అంతేగాని ఎక్కడి నుంచైనా వస్తున్నాయా? చాలా మంది ఏమంటారంటే విగ్రహాలు అవతరించేయండి, విగ్రహాలు భూమిలో నుంచి వచ్చేయండి,
లేకపోతే సరస్సుల్లో నుంచి వచ్చేయండి, లేకపోతే చెట్లలో నుంచి వచ్చేయండి, అవతరించేయని చెప్తారు. అది నిజమా? చాలా మంది కానీ అవి అవతరించలేదు. ఎలాగ అవతరించదని చెప్పొచ్చు మనం? విగ్రహాలు ఇప్పుడు వినాయకుడు బొమ్మలు తయారు చేస్తున్నారు. ఎలా తయారు చేస్తారండి? మట్టిని తీసుకొని చేతుల ద్వారా వాటిని తయారు చేస్తున్నారు. అవునా కాదా? అందరికి తెలిసిన విషయమే అది. వాటిని విగ్రహాల కింద పెట్టి వాటిని పూజిస్తున్నారు. ఉదాహరణ మీకు చెప్పాను. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఈ లోకంలో తయారు చేయబడినటువంటి ఏ బొమ్మైనా సరే, మనం నేర్చుకున్న అంశం ఏంటంటే విగ్రహం అంటే ఏమిటి? అది ఎలా వస్తుంది? కాబట్టి ఇక్కడ విగ్రహం ఏ విధంగా తయారు చేయబడినప్పుడు ఎంత గొప్పగా తయారు చేసినా, ఎంత బాగా తయారు చేసినా, ఎక్కడ పెట్టినా అది మాత్రం మనుషుల యొక్క చేతి పని మాత్రమే అని మనం తెలుసుకోవాలి. అప్పటి కాలంలో అయితే అసలు ఎలా వచ్చాయి విగ్రహాలు? కొంతమంది చెప్తున్నారు కదా, ఈ మధ్య కాలంలో విగ్రహాలు అవతరించేయండి అని చెప్తున్నారు. ఎలాగ అవతరిస్తాయి? అప్పటి కాలంలో ఏం జరిగిందంటే, రాజుల కాలంలోను, పురాతన కాలంలోను వారు తయారు చేసే బొమ్మలు, ఎప్పటి కాలంలో ఇశ్రాయేలుల కాలంలో కూడా అనేకమైన బొమ్మలు తయారు చేసి పెట్టుకున్నారు. అది మనకు తెలిసిన విషయమే. ఇశ్రాయేలీయులు మోషే కొండ మీదకెళ్ళి పదార్థాలు తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు, మోషే భూమి మీదకి వచ్చే కొండ కిందకి వచ్చేసరికి ఏం జరిగిందండి? వారు ఆహ్, యెహోషువతో ఏం చేయించారు? ఒక బొమ్మను తయారు చేయించారు అక్కడ. దూడ బొమ్మను తయారు చేయించారు. బంగారం అంతా తీసి. ఇశ్రాయేలీయులు తనకున్నటువంటి బంగారాన్ని అంతటిని తీసేసి, ఈ మోషే యొక్క రాడు చాలా రోజులైపోయింది. మోషే రాడు కాబట్టి మాకు ఒక బొమ్మను తయారు చేయండి అని చెప్తే, అక్కడ ఇశ్రాయేలీయులందరూ వండుకున్నటువంటి బంగారం అంతా తీసేసి యెహోషువకి ఇస్తే, అక్కడ యెహోషువ ఏం చేయండి, ఒక దూడ బొమ్మను తయారు చేసాడు. చూసారా? ఆ దూడని మధ్యలో పెట్టుకొని వారిని పూజించడం, వాళ్ళు కార్యక్రమాలు చేయడం, వాళ్ళు డాన్స్‌లు వేయడం చేసి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు పూజించి వస్తాం. కాబట్టి ఎందుకు చెప్పానంటే ఈ విషయాన్ని మీకు, ఇశ్రాయేలు కాలంలో కూడా బొమ్మలు తయారు చేశారు. రాజుల కాలంలో కూడా బొమ్మలు తయారు చేశారు. అయితే రాజుల కాలంలోను, పురాతన కాలంలోను తయారు చేసిన బొమ్మలు తర్వాత యుద్ధాలు జరిగినప్పుడు, తుఫాన్‌లొచ్చినప్పుడు, భూకంపాలొచ్చినప్పుడు అవేమయ్యాయంటే భూగర్భంలో కలిసిపోయాయి. జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడు ఎలా వస్తున్నాయి, అవతరిస్తున్నాయి అంటే బొమ్మలయ్యిని, ఏ విధంగా భూమిలో దొరుకుతున్నాయండి? మొన్న సరస్సులో దొరికిందని చెప్పి ఒక విగ్రహాన్ని బయట తీశారు. పెద్ద విగ్రహాన్ని. సరస్సుల్లోకి విగ్రహాలు ఎలా వస్తాయి? భూమిలోకి విగ్రహాలు ఈ విధంగా వస్తాయి. ఏ విధంగా అవతరిస్తున్నాయి? మేము తవ్వామండి. మేము తవ్వితే భూమిలో దొరికిందని చెప్పి తీస్తున్నారు బయటకి. ఎలా వస్తున్నాయి? ఆనాటి కాలంలో, మన పురాతన కాలంలో లేదంటే మన పూర్వీకులు ఏం చేశారంటే, ఈ విగ్రహాలు తయారు చేసినప్పుడు వాళ్ళు రాను రాను ఈ భూకంపాలొచ్చినప్పుడు, ఈ తుఫాన్లొచ్చినప్పుడు, లేదంటే యుద్ధాలు జరిగినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా నాశనం అయిపోయినప్పుడు అవి ఈ కాలగర్భంలో కలిసిపోయాయి. ఎందుకంటే రాతి బొమ్మలు కరిగిపోతాయా? రాతి బొమ్మలు కొన్ని కరగవు. బంగారము కరిగిపోదు. కాబట్టి ఆ బొమ్మలు భూమిలో ఉండిపోయాయి. ఆ విధంగా ఉండిపోయిన బొమ్మలు ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు సమయంలో ఇప్పటి కాలపు భూగర్భంలో కలిసిపోయినటువంటి అవి ఇప్పుడు భూగర్భ పరిశోధకులు ఎవరండి? భూగర్భ పరిశోధకులు లేకపోతే పంటలు పండించే రైతులు వాటిని ఏం చేస్తున్నారు? ఆ పంటలు పండించే సమయంలో అవి తవ్వినప్పుడు, ఈ భూగర్భాలలోంచి భూమిని తవ్వినప్పుడు వాటిలో నుంచి ఈ బొమ్మలు బయటికి వస్తున్నాయి. మనోళ్ళు ఏమంటున్నారు? ఆ బొమ్మను చూసిన వెంటనే ఇగో బొమ్మ వెలిసింది అని చెప్పేసి వాటిని పూజించడం మొదలు పెడుతున్నారు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ఇవి మనుషుల చేతి పనులు ఒకటి. రెండోది, ఆనాటి కాలంలో భూగర్భంలో కలిసిపోయిన బొమ్మలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. బయటికి అవి తీస్తున్నారు భూగర్భ పరిశోధకులు, లేదంటే రైతులు పొలాలు తవ్వినప్పుడు. ఇలాంటి సరే అది ఎవరైనా ఇల్లు కడతాను అనుకోండి, ఇల్లు కట్టినప్పుడు ఏం చేస్తారు? లోతైన గొయ్యి తీస్తున్నారు. అప్పుడు అందులోంచి బొమ్మలు బయటికి కనిపిస్తున్నాయి. కనిపిస్తే అవతరించిందని చెప్పేసి అక్కడ పెడితే సరిపోద్దా? అది అవతరణ కాదు. అదేంటే భూమిలో ఉన్నటువంటి బొమ్మలు బయటికి వస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి బొమ్మలు కూడా ఏం చేస్తారంటే, అవతరించాయని చెప్పేసి బొమ్మలని ఈళ్ళు పూజించడం కూడా జరుగుతుంది. కాబట్టి చెప్పే విషయం ఏంటంటే, విగ్రహాలనేవి అవి మనుషుల చేతి పనులు. అవి అవతరించినవి కాదు, భూమిలోంచి వచ్చినవని తెలుసుకున్నాం. ఇంకా ముందుకేటట్టయితే ఏదేమైనప్పటికీ అవన్నీ కూడా ఏంటండి? మనుషుల చేతి పనులే. రెండోదేంటంటే, వాటికి ఏ శక్తి కూడా లేదు. విగ్రహాలకైనా శక్తి ఉందండి? ఏదైనా బలం ఉందండి? ఒకసారి మనం బైబిల్‌లోని ఒక వచనాన్ని మనం చదువుకుంటే మనకి ఒక క్లారిటీ మనకి వస్తది. చూద్దాం ఒకసారి. ఈ వచనాన్ని చదువుకొని మనం ముందుకెళ్దాం.
కీర్తన గ్రంథము 115వ అధ్యాయం మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. 3 నుంచి చదువుకుందాం. మా దేవుడు ఆకాశమందున్నాడు, తన కిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. అయితే మన దేవుడు ఎక్కడున్నాడండి? మన దేవుడు ఆకాశమందున్నాడు. మనకి క్లారిటీ ఉంది. మన దేవుడు ఎక్కడో లేడని అంతే కదా. మన దేవుడు ఖచ్చితంగా ఆకాశమందున్నాడు, మన క్లారిటీ ఉంది. ఇక్కడ చూసినట్లయితే వారి విగ్రహాలు అయితే వెండి బంగారువి. మనం చదువుకున్నాం కదా, ఇంతవరకు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే విగ్రహాలు ఎలాంటివి? వెండివి, బంగారువి. అవి మనుష్యుల చేతి పనులు. జాగ్రత్తగా ఒకసారి బైబిల్ని చూడండి సహోదరులారా, మీరందరూ కూడా బైబిల్ని చూడండి ఒకసారి. వారి విగ్రహములు వెండివి, బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు. చెప్పబడిన రీతిగా వాటికి నోరుంది, కానీ నోరుందండి వాటికి. వాటికి నోరు పెట్టింది ఎవరు? మనుషులే పెట్టారు. వారికి చెవులు పెట్టింది ఎవరు? చూడండి, పెట్టింది మనుషులే. చూడండి అక్కడ. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ లాస్ట్ వచ్చిన మనం చూస్తే వాటిని చేయువారు అంటే వాటిని చేతితోనే తయారు చేస్తారు. కాబట్టి వాటిని చేయువారు ఎలా ఉంటారట? వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ ఆ బొమ్మల వలె ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఆ బొమ్మకి ఏ విధమైన శక్తి ఏ విధంగా అయితే లేదో, ఆ మనుషులకు కూడా ఏ శక్తి కూడా ఉండదని మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం చదివినట్లయితే ఈ విషయాన్ని బట్టి మనకి విగ్రహం అంటే ఏంటో అర్థమైంది. విగ్రహము మనుషులు చేతి పని మనకు అర్థమైంది. విగ్రహాలు చేసినటువంటి వ్యక్తులు, లేకపోతే వాటిని పూజించే వ్యక్తులు కూడా విగ్రహములు వంటి వారే ఉంటారని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడతో మనకి విగ్రహం గురించి మనకి అర్థమైంది. కాబట్టి అసలు ఎప్పటి క్రైస్తవులు విగ్రహారాధన చేస్తున్నారు అని చెప్పేసి మనము ఒకసారి ఆలోచన చేద్దాం. ఎలా చేస్తున్నారు? ఇప్పటి క్రైస్తవులు ఎలా చేస్తున్నారు? మేము విగ్రహారాధన చేయట్లేదండి, మేము ఎప్పుడు చేస్తున్నామండి విగ్రహారాధన అనేటువంటి ఆలోచన మనకి వెంటనే కలుగుతుంది కదా. ఎందుకంటే ఇశ్రాయేలీయులు అప్పుడు కాలంలో యెహోవా దేవుడు విగ్రహారాధన చేయొద్దని చెప్పి వాళ్ళని రక్షించినప్పుడు, న్యాయాధిపతులను పంపించినప్పుడు, మరలా వాళ్ళు న్యాయాధిపతి చనిపోయిన వెంటనే మళ్ళీ వాళ్ళు విగ్రహారాధన చేయడం మన సహోదరులు జాషువా గారు తెలియజేశారు. కాబట్టి విగ్రహారాధన చేయడం, మరలా వాళ్ళు మార్చడం, మళ్ళీ విగ్రహారాధన చేయడం, మళ్ళీ దేవుళ్ళలోకి రావడం, అన్నీ కూడా జరిగాయి అప్పటి కాలంలో. అయితే ఆ విషయాన్ని పక్కన ఇప్పటి క్రైస్తవులమైన మనము విగ్రహారాధన ఏమైనా చేస్తున్నామా లేదా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, జాగ్రత్తగా వినండి సహోదరులారా. అయితే మనము ఏ విధంగా విగ్రహారాధన చేస్తున్నాం అనే విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, ఉదాహరణకి మనము విగ్రహారాధన అంటే ఏంటి, అసలు అర్థం ఏంటి? మనము దేనికైతే నమస్కారం చేస్తున్నామో, లేదా ఏ వస్తువుకైతే మనం నమస్కారం చేస్తున్నామో అది ఏమవుతుందండి? విగ్రహారాధన అవుతుంది. చూడండి సారి, మనం నమస్కారం చేసే ప్రతి వస్తువు కూడా విగ్రహమే. జాగ్రత్తగా ఆలోచించండి. క్రైస్తవులైన మనము దేనికైతే నమస్కారం పెడుతున్నామో, మన హృదయంలో దేవుడి కింద ఫీల్ అయితే పెట్టామో, అది ఏమవుతుంది? వెంటనే విగ్రహం అవుతుంది. అయితే మనం దేనికైతే నమస్కారం పెడుతున్నామో, దేన్నైతే మనం పూజిస్తున్నామో అది మనం విగ్రహం అవుతున్న విషయాన్ని మనకి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, చాలా మంది క్రైస్తవులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆ ఈ వైజాగు, లేదంటే మన గుణదల, లేదా నాగపట్నం అనేటువంటి ఊర్లు ఉన్నాయి, తెలుసు కదా మీ అందరికీ. అక్కడ ఏం జరుగుతుంది? వైజాగ్ పట్టణంలో మేరీమాత, తర్వాత యేసుప్రభు విగ్రహాలు అక్కడ ఉంటాయి ఉండవా? క్రైస్తవులు అందరూ కూడా అక్కడికి వెళ్తారు. అక్కడ ఏం చేస్తారంటే క్యాండిల్స్ వెలిగిస్తారు, తర్వాత కొబ్బరికాయలు కొడతారు, కొంతమంది అగరొత్తులు వెలిగిస్తున్నారు, కొంతమంది ఏం చేస్తారు అక్కడ వెళ్ళి ఏం చేస్తారు, అక్కడ సాగిలి పడి నమస్కారం పెడతారు. ఇవన్నీ చేయడం ఎంతవరకు కరెక్టు?
క్రైస్తవ విగ్రహారాధన అనే విషయం కోసం మనం మాట్లాడుకుంటున్నాము. క్రైస్తవులు కూడా విగ్రహారాధన చేస్తున్నారా అనే విషయం కోసం మనం ఆలోచన చేస్తున్నాము. ఒకసారి ఆలోచించండి సహోదరులారా, నేను చెప్పే విషయాన్ని. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ వైజాగ్ మేరీ మాత కొండ దగ్గరికి చాలా మంది వెళ్తున్నారు. అలాగే గుణదల మేరీ మాత గుడి దగ్గరికి వెళ్తున్నారు. నాగపట్నం గుడి దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ విగ్రహారాధన చేస్తున్నారు. అది విగ్రహారాధన అవుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారండి? అరటిపళ్ళు పెడుతున్నారు, కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, అక్కడ గుండ్లు గీయించుకుంటున్నారు, అక్కడ సాగిలు పడుతున్నారు. నమస్కారం దేనికి నమస్కారం పెడుతున్నారు? అక్కడ ఉన్న విగ్రహాలకి. అంటే అక్కడ కూడా తయారు చేయబడిన విగ్రహాలు ఉన్నాయి. అక్కడ మనుషుల చేత తయారు చేయబడిన ఏ విగ్రహానికి కూడా మీరు నమస్కారం పెట్టకూడదు. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుందా లేదా? ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 14 వచనం ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 14 నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. చూడండి వచనం చూడండి. కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14 వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు ఏం చేయాలట? దూరంగా పారిపోండి. అంటే మనోళ్ళు ఏం చేస్తున్నారండి? అక్కడికి వెళ్ళి మన హిందూ సహోదరులు చేసినట్టుగానే మన క్రైస్తవ సహోదరులు కూడా అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? అక్కడ రాళ్లను పూజిస్తున్నారు. అక్కడ మేరీ మాత విగ్రహం తయారు చేయబడి ఉంటుంది, లేదంటే యేసుప్రభు విగ్రహం తయారు చేయబడి ఉంటుంది. ఆ విగ్రహాలకి ఇక్కడికి వెళ్ళి వీళ్ళు పూజలు చేస్తున్నారు, వాటికి సాగిలు పడుతున్నారు, వాటికి నమస్కారం పెడుతున్నారు. అయితే అది మన విగ్రహారాధన అవదా? ఒకసారి ఆలోచించండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? విగ్రహాలను దూరంగా పారిపోండి. ఇది కొత్త నిబంధనలో రాయబడిన విషయం. ఇది పాత నిబంధన కాదు, కొత్త నిబంధనలో పౌలు గారు రాశారు. కాబట్టి ఇంకా బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. మీరు ఎవరు అనుకుంటున్నారంటే? మీరు బుద్ధిమంతులని, మీరు తెలివైనలని, మీరు జ్ఞానవంతులని మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి. మనము దీవించు ఆశీర్వచన పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పంచుకున్నటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పంచుకున్నటే కదా. మనమందరము ఆ ఒక్క రొట్టెలో పాలు పంచుకుంటున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. కాబట్టి శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించు వాటిని తినువారు బలిపీఠంతో పాలువారు కారా? ఇక నేను చెప్పున్నదేమి? విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నది అయినను, విగ్రహంలో ఏమైనా ఉన్నదేనని చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారవుట నాకు ఇష్టం లేదు. అన్యజనులు ఏం చేస్తున్నారండి? బలులు అర్పిస్తున్నారు. వారు ఎవరికి అర్పిస్తున్నారు? వారు దేవునికి అర్పించట్లేదు. ఇక్కడ ఏమన్నా డైరెక్ట్గా ఏమన్నాడండి? విగ్రహాలను ఏమన్నాడు? అక్కడ దయ్యములు అని చెప్పాడు. కాబట్టి వారు దేవునికి అర్పించట్లేదు. అన్యజనులు దయ్యములకే అర్పిస్తున్నారు. ఏమి అర్పిస్తున్నారు? బలులు కానీ, లేకపోతే ఈ అరటిపళ్ళు కానీ, లేకపోతే కొబ్బరికాయలు కానీ, లేదా ఏదైనా సరే అక్కడ పెడతారు. ఉదాహరణకి మనం చూస్తే చిక్కటి పెరుగుని తెచ్చి ఆ బొమ్మ మీద ఉంపేస్తారు. చిక్కటి నెయ్యిని తెచ్చి ఆ బొమ్మ మీద ఉంపేస్తారు. చిక్కటి పాలు తెచ్చి ఆ బొమ్మ మీద ఉంపేస్తారు. ఏంటండి? చక్కని పట్టు వస్త్రాలు తెచ్చి ఆ బొమ్మకి చుడతారు. అయితే ఇది చెప్తుంది ఏంటంటే, అన్ని జనుల బలులు అర్పించు బలులు దేవునికి అర్పించట్లేదు, వాళ్ళు దయ్యాలకే అర్పిస్తున్నారని చెప్పుచున్నాను. అయితే మీరు దయ్యములతో పాలువారవుట నాకు ఇష్టం లేదు. అయితే ఇప్పటికీ క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన చేస్తున్నారు చాలా మంది. రోమన్ కథోలిక్స్ ఎవరండి వీళ్ళు? రోమన్ కథోలిక్స్ వారు ఏం చేస్తారంటే మరియమ్మ అనే విగ్రహాన్ని పూజిస్తారు, యేసుక్రీస్తు అనే విగ్రహం పెట్టుకుంటారు, వాటికి పూజలు చేస్తారు. అక్కడ చాలా మంది తెలియని వారు, వాక్యం తెలియని వారు ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి గుండ్లు కొట్టించుకునే విధానం కూడా మనం చూస్తాం. అంటే అన్ని జనులు చేసినట్టే మనము చేస్తే, అన్ని జనులు విగ్రహాల దగ్గరికి వెళ్ళి చేసినటువంటి కార్యక్రమం మనము చేస్తే అది విగ్రహారాధన కాదా? దేవుడు ఏం చెప్పాడు? నన్ను తప్ప మీరు ఎవరిని మొక్కినా అది విగ్రహమే. నన్ను తప్ప మీరు దేనికి నమస్కారం పెట్టినా, దేనికి సాగిలి పడినా అది విగ్రహారాధన అవుతుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కదా. అలాంటప్పుడు ఏ విధంగా మరి చేస్తున్నారు?
మనలో ఎవరైనా సరే అలాంటి కార్యక్రమాలు చేసిన వారైతే ఇక పైన చేయడం మానేయండి. ఇంతకు ముందు తెలియక, వాక్యం అర్థం కాక మనం తెలిసిన వారం అయి ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే అది విగ్రహారాధన అని చెప్తుంది. కాబట్టి సహోదరులారా, ఇక పైనటువంటి అలాంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయకూడదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి కొంచెం కింద చదివినట్లయితే ఆ 20వ వచనం నుంచి మళ్ళీ చదువుతున్నాను చూడండి. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యాలకే అర్పిస్తున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలువారవటం నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతు బలవం బలవంతులమా అడిగారు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులమైన మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ విగ్రహాలకి కానీ, ఏ విధమైన విగ్రహాలకు కానీ మనం నమస్కారం పెట్టకూడదని అర్థమైంది. రెండో పాయింట్ చూసినట్లయితే, క్రైస్తవులు ఏ విధంగా విగ్రహారాధన చేస్తున్నారో అన్న విషయాన్ని రెండో పాయింట్ మనం తెలుసుకుందాం. ఎఫెసుకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు మనము చదువుకుందాం. దానికి ముందుగా మనం ఏం చేస్తున్నాము, ఏ విధంగా విగ్రహారాధన చేస్తున్నాం అంటే, మనము మన ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు పెడతాం. ఎవరి అండి? మన ఇంట్లోని మన పెద్దలు చనిపోయిన వారి ఫోటోలు పెడతాం. మన అది ఎవరైనా మన తాతలు అవ్వచ్చు, మన ముత్తాతలు అవ్వచ్చు, వాళ్ళ ఫోటోలు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాయండి? మన ఇంటి మూలన ఉంటాయి. మన తల్లిదండ్రులు కూడా చనిపోతే మనం ఏం చేస్తాం? పెడతాం. ఒకవేళ చిన్నపిల్లలు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫోటోలు కూడా పెడతారు. అంటే ఫోటో దేనికోసం? వాటిని చూస్తే వాళ్ళు గుర్తు రావడం కోసం ఫోటో ఓకే, ప్రాబ్లం లేదు. కానీ ఏం చేస్తారంటే ఆ ఫొటోస్కి నమస్కారం పెడతారు. ఆ ఫొటోస్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారండి? సాగిలు పడతారు. ఇది ఎప్పటి నుంచి వచ్చింది? ఇది ఎప్పటి నుంచో వచ్చింది. ఇది విగ్రహారాధన. ఇది జాగ్రత్తగా ఆలోచించండి. ఫొటోస్కి ఏం చేస్తారండి? నమస్కారం తెలియదు మనకి. అంటే ఇది తెలియక చేసినటువంటి పొరపాటు తప్ప తెలిసి చేసింది కాదు. జాగ్రత్తగా ఫోటో అంటే ఏంటి? అది విగ్రహము. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫోటో అంటే అది విగ్రహం. తెలియక ఏం చేస్తారంటే మన వాళ్ళు, క్రైస్తవులు అయిన వారు కూడా ఏం చేస్తారండి? ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెడతారు. ఫోటోని చూడండి. ఫోటో నా తండ్రి, నా యొక్క తల్లి, లేకపోతే నా యొక్క తాత అని గుర్తు చేసుకోండి. వాళ్ళు చేసిన మేలులు గుర్తు చేసుకోండి, మంచిదే. కానీ ఏం చేస్తారండి? ఫొటోస్ దగ్గరికి వెళ్ళి దేవుడి కింద కొంతమంది దేవుడి కింద దగ్గరికి వెళ్ళి ఫీల్ అవుతూ ఉంటారు. వాటికి నమస్కారం పెడతారు. లేదంటే ఇలాగా చేతులకి కాళ్ళు ఇలాగ అద్దుకుంటూ ఉంటారు. అది చేస్తూ ఉంటారు క్రైస్తవులు. చాలా మంది నేను చూశాను. ఆ విధంగా చేయకూడదు. ఫోటోలు కూడా ఏంటండి? విగ్రహాలే. ఫోటోలు కూడా మనుషుల చేత తయారు చేయబడ్డవే అనే విషయం గుర్తుపెట్టుకో. అంటే అర్థం ఏంటి? మనుషులు ఎవరో కూడా దేవుళ్ళు కాదు. మనుషులు దేవుళ్ళు కానప్పుడు వారికి ఎందుకు నమస్కారం పెడుతున్నారు? వారికి ఎందుకు సాగిలు పడుతున్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆ వాక్యం ఏం చెప్తుందో చూసినట్లయితే, ఎఫెసు పత్రిక 6వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాము. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు 6వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాం చూడండి. 1వ వచనం చదువుతున్నాం సహోదరులారా. ఇది మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. మీ పెద్దలకు విధేయులైండి. మీ తాత ముత్తాతలను ప్రేమించండి. మీ పిల్లలను ప్రేమించండి. ఓకే, మంచిదే. అయితే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించండి. ఏం చెప్పండి? సన్మానించడం అంటే అర్థం ఏంటి? సన్మానించడం అంటే వారిని పూజించమని కాదు అర్థం. వారిని గౌరవించండి. వారిని ప్రేమించండి. వారికి ఏదైనా అవసరమైతే వారికి సహాయం చేయండి. వారిని ఆదుకోండి. అంతేగాని వారిని పూజించొద్దు అని చెప్పాడండి. పంజాబీలు
పంజాబీ అంటే కాలు మీద పడిపోతారు. గమనించారా? ఇప్పటికి కూడా హిందూ ఆచారంలో ఈ ఆచారం ఉంది. ఎవరైనా పెద్దలు కనిపిస్తే వెంటనే కాలు మీద పడిపోయి ఒక నమస్కారం పెట్టి పైకి లేస్తూ ఉంటారు. కానీ అది ఏమవుతుందంటే అది విగ్రహారాధన అవుతుంది. జాగ్రత్తగా గమనించిన సహోదరులారా, పెద్దలకి మనం వాళ్ళని ప్రేమించవచ్చు, వాళ్ళని గౌరవించవచ్చు, మర్యాద ఇవ్వచ్చు. అది విగ్రహారాధన అవుతుంది. దేవుడి కన్నా మనం పూజించడం అవుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? బైబిల్ ఏం చెప్తుందంటే సన్మానించమంటుంది, వారిని ప్రేమించమంటుంది, పెద్దల రాజకీయ ఎవరికైనా సరే కాళ్ళ మీద పడి నమస్కారం చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం కాళ్ళ మీద పడ్డ అధ్యాయము 24 చూద్దాము. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని నుండనేరరు. ఏం చెప్పడండి? క్రైస్తవులైన వారు దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని చూడకూడదు. దేవుడి కంటే ఎక్కువగా ఏ వస్తువుని చూడకూడదు. ఎక్కడ క్రైస్తవుడు ఆత్మీయంగా విగ్రహారాధన చేస్తున్నాడంటే, ఒకటి బంగారము. ఏంటండి? బంగారాన్ని చూస్తే దాన్ని ఎలా భావిస్తాడంటే దేవుడి కన్నా ఎక్కువగా భావిస్తాడు మనుషుడు. లేదంటే విలువైన వస్తువులు, లేకపోతే వజ్రాలు అవ్వచ్చు, లేదంటే ఇంకా ఏదైనా అంతకన్నా విలువైనది ఏదైనా ఉంటే ప్లాటినం, బంగారం కన్నా విలువైంది. అంటే విలువైన వస్తువులు ఏం చేస్తారంటే మనుషులు ఎక్కువగా ప్రేమిస్తున్నారు. దేవుడి కంటే ఈ లోకంలో దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుడి కంటే ఎక్కువగా ఈ లోకంలో దేన్ని మనం ఎక్కువగా చూస్తే అది విగ్రహారాధన అవుతుంది. జాగ్రత్తగా గమనించిన సహోదరులరా, నీ కొడుకుని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా, లేకపోతే నీ కూతుర్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుడి కంటే ఎక్కువ కాదు. ఈ లోక సంబంధమైన మనుషులు ఎవరైనా సరే దేవుడి కంటే ఎక్కువ కాదు. నీ భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమించొద్దని దేవుడు చెప్పట్లేదు. కానీ దేవుడి కంటే ఎక్కువగా ఎవరినైతే నువ్వు ప్రేమిస్తున్నావో అది విగ్రహారాధన అవుతుంది. ఆత్మీయంగా మనకు తెలియకుండా జరుగుతుంది. ఈ విషయం జాగ్రత్తగా గమనించండి. దేవుడి కంటే ఎక్కువగా ఎవరు కూడా మనుషులు కాదు. దేవుడి కంటే ఎక్కువగా ఎవరు కూడా బంగారం కానీ, అది విలువైన వస్త్రాలు కానీ ఏది కూడా ఎక్కువ ఈ కాలు తగిలితే దండం పెడతారు, కింద పడిపోతే తీసుకొని దండం పెడతారు. కళ్ళు కదా మొన్న నేను మధ్యకాలం చాలా మంది నేను చూసినప్పుడు డబ్బులు కింద పడ్డాయి అనుకోండి, ఎవరైనా సరే అది తీసుకోండి, తప్పేం లేదు. కింద పడితే తీసుకోవద్దని ఎవరు చెప్పలేదు కదా. కానీ తీసుకుని ఏం చేస్తున్నారు? తీసుకొచ్చి ఈ కొనుకి తగిలిస్తారు. ఏం చేస్తారండి? రూపాయి కాసు కింద పడినా సరే తీస్తారు. పోలీ తీయడం మంచి, పోలీ తీసుకొని మంచిది, తప్పలేదు. దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు? ఈ కొనుకు తగిలిస్తారు. ఏంటి నాకు అర్థం కాదు. ఎందుకు తగిలిస్తున్నారు? ప్రతి ఒక్కరూ అదే పరిస్థితి. అది హిందూ సహోదరులు చేశారంటే, వాళ్ళు తెలియక చేశారంటే ఓకే, నో ప్రాబ్లం. క్రైస్తవులు కూడా మొన్న మన చర్చిలో చూశాను, కింద పడింది ఒక 5 రూపాయలు కాదు, తీసి కట్టక 2 కాళ్ళకి అద్దుకొని జోబులు వేసుకోండి. ఆయన ఇలా చేసేది అనుకున్నాను. అంటే ఇది అలవాటు అయిపోయింది కొంతమందికి. ఏమైందండి? చాలా మందికి ఇది అలవాటు అయిపోయింది. దాన్ని ఏం చేయాలంటే మీరు వెంటనే దీన్ని మార్చుకోవాలి. డబ్బులు కింద పడి తీసుకోండి, తప్పలేదు. ఎంతైనా పర్వాలేదు, తీసుకోండి. కానీ దాని కళ్ళుకి తగిలి ఏంటంటారు దాన్ని,
వాటిని దేవుడి కింద కళ్ళుకు తగిలించుకోవడం మనం చేయకూడదు. ఈ విషయం మర్చిపోవచ్చు అమ్మా. చాలా ఇంపార్టెంట్. కొన్ని విషయాలు క్రైస్తవులు తెలియక చేస్తున్నారు. అది చేస్తే అది ఏమవుతుంది? అది ఎప్పుడది విగ్రహారాధన అవుతుంది. కాబట్టి డబ్బుని మనం పూజించకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. లాస్ట్ ఈ వచనంలో 24వ వచనంలో చివరి మనం గమనిస్తే చివరిలోని మీరు మీరు ఉండకూడదు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ఒకసారి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే చాలా మంది సహోదరులు ఏం చేస్తారంటే ధనాన్ని బీరువాలో పెడతారు. పెట్టినప్పుడు దానికి తీసినప్పుడు వేసినప్పుడు ఏం చేస్తారు, చాలా మంది వాటికి దండాలు పెడతా ఉంటారు. చూసారు, అదిగో వెంకటరామ్ గారు చెప్తున్నారు చూడండి ఎలా చెప్తున్నారు. ఏం చేస్తారండి, దానికి దండాలు పెడతా ఉంటారు. ఇది అంతకు ముందు మన పితరులు చేసినటువంటి అలవాటు ఇంకా మన సహోదరులకి పోవట్లేదు. మన పితరులు చేశారు, అలాగే దండాలు పెట్టారు డబ్బుకి. కానీ అది అలవాటు అయిపోయి ఇప్పుడు సహోదరులు మనోళ్ళు ఏం చేస్తారని దానికి దండాలు పెట్టడం ఇంకా మానలేదు. కాబట్టి క్రైస్తవ సహోదరులారా, మీరందరూ కూడా దానికి దండం పెడితే ఏమవుతుంది? అది విగ్రహారాధన అవుతుంది. కాబట్టి ఇది వెంటనే మీరు మానుకోండి ఈ విషయాన్ని తప్పనిసరిగా. కాబట్టి దేవుని కన్నా ఏది విలువైంది కాదు. అది బంగారం అవ్వచ్చు, ఏది అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ఎవరైనా సరే లేదు కదా. కాబట్టి దేవుని కన్నా ఏది కూడా ఎక్కువ కాదు. ఇక్కడ మనం వచ్చిన చూద్దాము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతులతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. ఏంటండి ఇది? ధనాపేక్ష అంటే అర్థం ఏంటి? ధనం మీద ఆపేక్ష, ధనం మీద కోరిక, ధనము సంపాదించాలనేటువంటి ఆలోచన మంచిదే, ఎందుకంటే మనకు అవసరం కాబట్టి. కానీ దాని మీద ఆపేక్ష, చూడండి ఇక్కడ ఏం చెప్పాడు, ఆపేక్షను కలిగి ఉండడం కూడా విగ్రహారాధనే. విగ్రహారాధన లాస్ట్ వచ్చిన చూడండి, 3వ అధ్యాయం 5వ వచనం లాస్ట్ భాగంలో విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏం చేయాలట? చంపివేయుడి. కాబట్టి ధనాపేక్ష కలిగి ఉండడమే విగ్రహారాధన చెప్తున్నాడు. దానికోసం ఆశపడి అంటే ఏంటి? దేవుని కన్నా దాన్ని ఎక్కువగా ఇష్టపడ్డం. ఎప్పుడైతే ఇష్టపడ్డావో అది ఏదైనా సరే దేవుని కన్నా ఎక్కువ కాదు. కాబట్టి అది ఎప్పుడైతే జరిగిందో అది విగ్రహారాధన అవుతుందని మనకి తెలియజేయబడుతుంది. కాబట్టి ఇంకొంచెం ముందుకు వెళ్దాము, ఇంకొంచెం లోతుగా వెళ్ళి మనం ఈ పాఠాన్ని ముగించుకుందాము. తర్వాత కుటుంబము మరియు సొంత ప్రాణం కంటే దేవుడే ముఖ్యము అనే విషయాన్ని నేర్చుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనము చూద్దాం ఒకసారి. చాలా మంది ఏం చేస్తారంటే చిన్నపిల్లలు దేవుళ్ళు అండి అంటారు. ఏం చేస్తారండి? చిన్నపిల్లలు దేవుళ్ళు అని చెప్పేసి ఏం చేస్తారంటే చిన్నపిల్లల కాళ్ళు తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకుంటారు. మీరు గమనించారా సహోదరులారా? మన తల ఏంటండి? ఇది క్రైస్తవుని తల ఏంటంటే శిరస్సు, ఇది దేవునికి సంబంధించిందని మనం చెప్పొచ్చు. ఎలాగంటే ఏం చెప్పాడు వాక్యం? ఏం చెప్తుంది? యేసు ప్రభు వారికి శిరస్సు అధికారానికి సూచనగా ఉంది, అవునా కదా? అలాగే క్రైస్తవుని శిరస్సు కూడా అధికారానికి సూచనగా ఉంది, అంతే కదా? కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా మంది ఏం చేస్తారంటే కాళ్ళు తీసుకెళ్ళి తల మీద పెట్టుకుంటా ఉంటారు చిన్నపిల్లలవి. చూద్దాం ఒకసారి కొలసి మనం ఎక్కడ చూస్తున్నాం. లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, వచనంలో ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఏం చెప్పాడండి? ద్వేషింపడం అంటే ఏంటి? ద్వేషించడం అంటే వాళ్ళు వదిలేయమని కాదు.
ఇంకో వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37 వచనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం చూసినట్లయితే ఇక్కడ తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. జాగ్రత్తగా చూడండి వాక్యాన్ని. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అలాగే కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మనం ప్రేమిస్తాం మన బిడ్డల్ని, మంచిదే. మనం ప్రేమిస్తాం మన తల్లిదండ్రుల్ని, మంచిదే. కానీ దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించకూడదు. అప్పుడు ప్రేమిస్తే ఏమవుతుంది? అది అంటే ఆత్మీయంగా చెప్తున్నాను మీకు, ఇది ఆత్మీయంగా మనకు తెలియకుండా జరిగే విషయం ఇది. చాలా మంది ఏంటంటే, నా పిల్లలు లేకుండా నేను బ్రతకలేనండి, నా పిల్లలు లేకుండా నేను జీవించలేనండి, నా పిల్లలే నాకు సర్వస్వం అండి, మంచిదే, నేను కాదంటలేదు. కానీ దేవుని కంటే ఎక్కువగా మనం వారిని ప్రేమించకూడదు. బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు దేన్నైతే నాకంటే ఎక్కువగా ప్రేమిస్తావో అది నీకు దూరం అవుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం పిల్లల్ని ప్రేమిస్తాము, పెద్దల్ని ప్రేమిస్తాం, మంచిదే. కానీ ఏం చెప్తాడండి వాక్యం ప్రకారం చూస్తే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. కుమారునైనను కుమార్తె నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొను గాని, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును. సరే, దేవుని కోసం మనం ప్రాణం పోగొట్టుకుంటే ఆ ప్రాణాన్ని ఏం చేస్తాం? మనం దక్కించుకుంటానికి విలువ అనేది ఉంటుంది చెప్తుంది. కాబట్టి లోకంలో మనం నేర్చుకున్నటువంటి పాఠంలో ఒకసారి మన సమయం అయింది కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని వాటిని ముగించుకుందాం. మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, విగ్రహం అంటే ఏంటి అని మనం నేర్చుకున్నాం. దాంట్లో ఏం నేర్చుకున్నాం అంటే, కొంతమంది సమూహాలు, కొంతమంది మనుషులు కలిసి విగ్రహాలను తయారు చేస్తారు. విగ్రహాలు ధనాలను పోగు చేసి వాళ్ళు తయారు చేసుకుని నేర్చుకున్నాం. రెండో పాయింట్ ఏం నేర్చుకున్నాం అంటే, ఇవన్నీ కూడా ఈ విగ్రహాలు ఏవి కూడా వాటికి ఏ శక్తి లేదు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అయితే క్రైస్తవులు ఏ విధంగా విగ్రహారాధన చేస్తున్నారు అనే విషయాన్ని మనం నేర్చుకున్నప్పుడు, ఈ రోమన్ కథోలిక్స్ వారు లేకపోతే మరికొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చేసింది కాక మిగిలిన వారు అందరితో కూడా ఏం చేస్తున్నారు? విగ్రహారాధన చేయిస్తున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి విగ్రహాలకు పూజ చేయడం వల్ల వాళ్ళు పెట్టడం, యేసు ప్రభు ఫోటోకు దండం పెట్టడం కూడా విగ్రహారాధనే. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారండి, యేసు ప్రభు ఫోటోకి దండం పెడతారు. నేను మన సహోదరి ఇంటికి వెళ్ళాను. ఆవిడ పేరు ఏంటి, లక్ష్మీరాజ్యం గారని. సహోదరి ఇంటికి వెళ్తే ఆవిడ ఏం చేసిందంటే, మూలని యేసుప్రభు ఫోటోలు అన్నీ కూడా పెట్టింది. పెట్టి ఆ ఫోటోలు పెట్టుకొని ఒకటైతే మట్టితో తయారు చేయబడిన విగ్రహం కూడా ఉంది అక్కడ యేసుప్రభుది. వాటికి ఏం చేస్తుంది? ఆవిడ నమస్కారం పెడుతుంది. అమ్మా, నువ్వు నమస్కారం పెడితే ఏమవుతుంది? అది విగ్రహారం అవుతుంది. ఎందుకంటే అవి తయారు చేయబడ్డాయి.